వాడు నువ్వు అనుకున్నంత శుద్ధపోసేం కాదు. ఖచ్చితంగా శ్రీరామ్ గాడే ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. ఏమే ఆ మీరా వస్తుంది డబ్బులు తెస్తుంది అన్నావు, ఇంకా రాలేదు. అసలు పైసలు వస్తాయా రావా? ఇదిగో 5 లక్షలు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, తీసుకో. ఎన్న మేడం ఇది పండ్రింగ? పల్లీల పొట్లం కుండ్రుంగ మారిస్తున్నారు. అడిగింది 25, ఇచ్చింది 5, ఇప్పుడు తెచ్చింది ఇంకో 5. అంటే నా పొన్ను విలువ 10 లక్షలేనా? అయినా రోడ్డు మీద పాత పేపర్లు వేసినా ఇంతకన్నా ఎక్కువే వస్తాయి మేడం. అవునా? 5 లక్షలు ఖరీదు చేసి ఆ పల్లీల పొట్లం ఎక్కడో చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఎన్న మేడం ఏటకారమా? మొదలు పెట్టింది ఎవరు? ఎక్కువ మాట్లాడకు. నీ కూతురు గురించి నువ్వు పడే బాధ, ఆ సెంటిమెంట్ అంతా నాకు తెలుసు. ఇది త్యాగం కాదు, వ్యాపారం. బిడ్డని అమ్ముకున్నావు, మళ్ళీ ఆ బిడ్డ మీద మమకారం అని ఏదో కవరింగులు చేయకు. అంత మాట సులతంగా మేడం. అది ఎన్న రక్తం, ఎన్న ప్రాణం. దాన్ని మీ చేతుల్లో పెట్టి నేను ప్రతి రాత్రి నిద్ర లేకుండా గడుపుతూ ఉంటే మీరు ఇలా కక్కుర్తి పడితే ఎలా? నాకు ఇంకో వారం రోజుల్లో బాకీ సెటిల్ అవ్వాలి, లేదంటే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చి చెప్పుకో. ఇచ్చిన 10 లక్షలు కూడా లాగేసుకునే టైప్ మేము. భయపెడితే భయపడిపోతాం అనుకుంటున్నావా? ఆ పాపకి హార్ట్ ఆపరేషన్, పరీక్షలు, మందులు టైంకి వేస్తూ నర్స్ డ్యూటీతో నేను చేస్తుంటే నువ్విక్కడ హీరో బిల్డప్ ఇస్తున్నావా? నా దగ్గర నీ యాక్టింగ్ టాలెంట్ చూపించుకో. నేనే కాల్ చేస్తాను, అప్పటి వరకు నోరు మూసుకొనుండు. ఏమ్మా, 70 రూపాయలు కూరగాయలు తీసుకుని 500 రూపాయలు ఇస్తే ఎలా అమ్మా? చిల్లర లేదా అమ్మా? లేదమ్మా. ఒక్క నిమిషం. ఆ పార్క్ దగ్గర ఎవరి దగ్గరైనా చిల్లర ఉందేమో కనుక్కుంటాను. సరే అమ్మా. వసు వసు
వసు